ఆర్యలో బన్నీతో, పౌర్ణమిలో ప్రభాస్తో, భద్రాలో రవితేజతో. ఇంకా చెప్పాలంటే అతడు సినిమాలో మహేష్ బాబును పార్థు నువ్వేనా అని ప్రశ్నించిన పిల్లాడు గుర్తున్నాడా? సీన్ కట్ చేస్తే అదే పిల్లాడు పెద్దయ్యాక టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ లెజెండ్లో బాలకృష్ణ యుక్త వయసు పాత్రధారిగా మెప్పించాడు. అతడే దీపక్ సరోజ్. హీరో జగపతి బాబు చిత్రం పెదబాబులో ఆయన చిన్నప్పటి పాత్రను పోషించింది కూడా దీపక్ సరోజే. బాలనటుడిగా 45 చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపక్ ఆస్కార్ అవార్డుకు పోటీలో నిలిచిన మిణుగురులు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతేకాదు టామీ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ అల్లుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు. లవ్ కే రన్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. వందనం మూవీలోనూ యువ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చిన్నప్పుడు దీపక్ అల్లరి భరించలేక అతని తల్లిదండ్రులు 5 ఏళ్ల వయసులోనే సత్యానంద్ మాస్టర్ దగ్గర నటనలో శిక్షణ ఇప్పించారట. ఇలా సత్యానంద్ మాస్టర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన తొలి విద్యార్థి దీపకే కావడం విశేషం. వ్యక్తిగతంగా తనకు హీరో చిరంజీవి అంటే తెగ పిచ్చి అని చెబుతున్న దీపక్ సినిమాల్లో మెగాస్టారే తనకు ఆదర్శమంటున్నాడు. ఇప్పటి యువ హీరోల్లో అందరితోనూ తనకు మంచి రిలేషన్సే ఉన్నాయంటున్నాడు. ఎలాంటి గాడ్ ఫాదర్లు లేకున్నా కేవలం తన నటనతోనే విభిన్న చిత్రాల్లో నటిస్తున్న దీపక్ మంచి హీరోగా పేరు తెచ్చుకోవడమే లక్ష్యమంటున్నాడు.